శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఒకప్పుడు ధనుష్కోటి పెద్ద పట్టణం. భక్తులంతా రామేశ్వరానికి చేరుకుని అక్కడి నుంచి ధనుష్కోటికి వచ్చి పుణ్యస్నానాలు చేసేవారు. తమ వెంట తెచ్చుకున్న గంగా జలాన్ని ఇక్కడి సముద్రంలో కలిపి తమ కాశీయాత్రను ముగించేవారట. అలా ఎంతో వైభవంగా ఉండే ధనుష్కోటి ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. 1964లో సంభవించిన ఓ భారీ ఉప్పెన ధనుష్కోటి పట్టణాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి కొంతవరకు మాత్రమే మార్గం ఉండగా మిగిలిన రోడ్డు రైలు మార్గాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. దీంతో అక్కడికి చేరుకోవాలంటే కేవలం జీపులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అతి కొద్ది మంది పర్యాటకులు మాత్రమే అనేక అవస్థలు పడి అక్కడికి చేరుకుంటున్నారు. ఎన్టీవీ బృందం కూడా పర్యాటకులతో కలిసి ధనుష్కోటి చేరుకుంది. అక్కడ ప్రస్తుతం నెలకొన్న నిర్మానుష్య దృశ్యాలు మీరే చూడండి. భారతదేశానికి శ్రీలంకకు మధ్య వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోటి ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రకృతి ప్రకోపంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వచ్చే బోట్ మెయిల్ రైలు కూడా సునామీకి కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతారు. భారీ ప్రళయానికి ఎన్నో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. అక్కడక్కడా కొన్ని కట్టడాల అవశేషాలు మాత్రం ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ధనుష్కోటి రైల్వే స్టేషన్ ముఖభాగం, రైలు వంతెన కోసం వేసిన నిర్మాణాలు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, గుడి, చర్చి వంటి పెద్ద కట్టడాల శిథిలాలు మాత్రమే ఇప్పుడిక్కడ దర్శనమిస్తున్నాయి. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ ధనుష్కోటికి మరింత మంది పర్యాటకులు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రహదారి పనులను వేగవంతం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడికొచ్చే పర్యాటకుల కష్టాలు పట్టించుకోకపోవడంతో ధనుష్కోటికి వెళ్లే పర్యాటకులు జీపులు, వ్యాన్ల నిర్వాహకుల దోపిడీకి గురవుతున్నారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యం గల ధనుష్కోటికి పూర్వ వైభవం తీసుకురావాలని రామేశ్వరం వాసులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్, రామనాథస్వామి ఆలయం, రామసేతు, ధనుష్కోటితో పాటు దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మండపం నుంచి రామేశ్వరం వెళ్లే మార్గంలో సముద్రం మధ్యలో ఉన్న విల్లు తీర్థం బావికెంతో ప్రత్యేకత ఉంది. సీతాదేవిని తీసుకుని తిరిగొస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయడంతో రాముడు సముద్రపు నీటి మధ్యలో బాణం వేయగా అక్కడి నుంచి తాగునీటి జలం ఉద్భవించిందని పురాణాల కథనం. అదే ఇప్పటికీ విల్లు తీర్థంగా, పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. సముద్రపు నీటి మధ్యలో ఉన్న విల్లు బావిలోని నీటిని తాగేందుకు ఓ ప్రత్యేక బ్రిడ్జిని బావి వరకు నిర్మించారు. ఇలాగే రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీత తీర్థంతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, విభీషణుడి ఆలయం, అబ్దుల్ కలాం నివసించిన ఇల్లు, ఆయన చదువుకున్న పాఠశాలతో పాటు ఆయన అంత్యక్రియలు జరిపిన ప్రాంతానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళుతున్నారు. పురాణేతిహాసాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న రామేశ్వరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూశారుగా, ఇది రామేశ్వరానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా శైవ క్షేత్రంలోనే ప్రముఖుడిగా వెలుగొందినటువంటి ఈ రామలింగేశ్వరుడితో పాటు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి రామసేతుకు కూడా చరిత్రలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఇవాల్టి ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరామెన్ సుదర్శన్తో విజయ్, రామేశ్వరం. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర.